హాయ్ ఎవ్రీవన్, హైదరాబాద్ ఇది జగన్నాథ్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది స్తూపం. గుడంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనకు అటు సైడ్లో లేదు. ఇది ఏ జైన్ టెంపుల్ ఆ టైప్లో, గుజరాత్ ఆ టైప్లో ఉంది. ఇక్కడేమో పెయింటింగ్ చేస్తున్నారు అన్నమాట. గోల్డెన్ కలర్ ఇది, అంతేగాని గోల్డ్ కాదు, నిజమైన గోల్డ్ కాదు, గోల్డెన్ టెంపుల్ టైప్. అవతారాలు చూసారా ఎన్ని ఉన్నాయో, వామన అవతారం ఇవన్నీ అన్నమాట. జైన్ టెంపుల్ లానే ఉంది కదా, డిఫరెంట్గా ఉంది నాకైతే. ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లేదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్ని చోట్ల ఉంది. కానీ అసలు ఎవరు ఆగట్లా, అందరూ తెగ తీసేస్తున్నారు ఫోటోలు, వీడియోలు. లోపల చాలా బాగుంది, చాలా పైకి చూసారా. ఇక్కడ లోపల తీయడానికి కుదరలేదు గర్భగుడిలో, సో ఇది బయట అన్నమాట. ఆంజనేయ స్వామి నవగ్రహాలు ఇవి. ఇక్కడ మనకి నేమ్స్ ఉంటాయి లోపల, అమ్మవారు కానీ దేవుడు కానీ తెలుగు నేమ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ముందు నేమ్ ప్లేట్స్ కూడా లేవన్నమాట. వాళ్ళు ఎవరో కూడా అమ్మవారు నాకైతే తెలియట్లేదు, కొత్తగానే ఉంది. పూరి జగన్నాథుడు అంటే ఇక్కడ ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయన్ని. చూసారా ఎంత పైకి ఉందో, లోపల చాలా బాగుంది. అంత పైకి మ్యూజియం టైప్లో ఉంది, గుళ్ళ లేదు, నేమ్స్ లేవు అమ్మవారికి. అసలు ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది లోపల, ఇంక విగ్రహం తప్ప ఏం లేదన్నమాట. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని మనకి అటు సైడ్ పోతురాజు గంగమ్మ జాతర చేస్తారు చూడు, అలా ఉందన్నమాట. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు ఇలాంటివి ఏం లేవు అక్కడ. చూసారా ఎంత పైకి ఉందో. మొత్తం అందరూ ఫోటోలు బిజీగా ఉన్నారు, ఎవరి దారి వెళ్తే. గుడికి వస్తామే తప్ప ఎవరు కూడా అసలు దేవుడి మీద ధ్యాస ఉంచు, ఎవరి ఫోటోలు ఎవరి వీడియోలు బిజీగా ఉంటారు. ఏంటో కాన్సన్ట్రేషన్ ఉండదు అసలు ఇలాంటివన్నీ. అందుకని అనుకుంటా ఫోటోగ్రఫీ అన్నీ నాట్ అలౌడ్ అనేది అని ఎవరు అంటారు, ఇంక్లూడింగ్ మీ. నేను అదే పని అనుకుని చేసేది, అందరినీ చూసి. హైదరాబాద్ కదా, ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంతా నార్త్ ఇండియన్స్ అనుకుంటా, తెల్లగా ఉన్నారు ఒక్కొక్కరు. ఇక్కడ జాతర జరుగుతుంది చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, తర్వాత. జగన్నాథ దేవుళ్ళం ఇదిగోండి, చెప్పానుగా ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే హైదరాబాద్కి, ఇదిగో జూలైలో ఉంటుందంట, డెఫినెట్గా విజిట్ చేయండి. రథం ఈయన అనమాట, పూరి జగన్నాథ్. నాకు తెలిసి చాలామంది చూసి ఉండరు. చూడండి లోపల ఉన్నది ఇది అనమాట విగ్రహం. బొమ్మల్లో ఉన్న లోపల కూడా ఇలాగే ఉన్నాయి బొమ్మల్లాగా. చూసారా దేవుడు ఎలా ఉన్నారు, బొమ్మల్లాగా ఉన్నారే, విగ్రహాల్లాగా దేవుళ్ళ లేకుండా కొత్తగా ఉన్నారు వింతగా.
ठीक है భగవద్గీత భగవద్గీత ఉంది అక్కడ, ఉండండి చూద్దాం. ఎవరో చూస్తున్నారు, మనం ఎప్పుడు చూద్దాం. 18 చాప్టర్స్ ఉన్నాయంట ఇందులో. 18 చాప్టర్స్ నేమ్స్ ఉన్నాయి. మనకు అవేంటో తెలియదు అనుకోండి, మీకేం తెలుస్తుందేమో చూడండి. ఎవరో చూస్తున్నారు, మనం చూద్దాం, ఆగండి. ఇదిగోండి భగవద్గీత. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మీరు ఫస్ట్ టైం అనుకుంటా, చూడండి. ఇదన్నమాట భగవద్గీత. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, భలే అనిపించింది ఎక్స్పీరియన్స్. మీరు ఫస్ట్ టైం అయి ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎవరైనా అయి ఉంటే అటెండెన్స్ వేయండి. ఇక్కడ ప్రసాదం వచ్చి లడ్డు కాజా. ఇది కొత్తగా ఉంది, కాజా అంట. ఇదిగో ఫ్రీగా ఏం పెట్టట్లేదు, మాకు అక్కడ పెట్టినట్టు కొనాల్సిందే. 60 రూపీస్. ఈ ఫోటో వీడియోలు తీస్తే మా వాళ్ళు తప్పిపోయాను, వెతుక్కోవాలి. దొరికారు. ఇదిగోండి వాటర్. ప్రసాదం తిందాం మనకు, కాజా ప్రసాదం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.